నమస్కారం మేడం. నమస్కారం అండి. ఇక్కడ విశాఖపట్నంలో మన నార్త్ నుంచి జేడీ లక్ష్మీనారాయణ గారు జయపార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఆయన వాళ్ళ విశాఖపట్నంలో సిపి గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి కంప్లెయింట్ ఇచ్చారండి. కొంతమంది వ్యక్తులు అంటే ఆయన చెప్పేది ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారి మనుషులు, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఫైల్‌లో కూడా ఈయన చేశారు. వీళ్ళిద్దరు కేసులోను. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, రక్షించమని అది పెట్టారండి. ఇది ఎలా చూడాలి మేడం ఇది? వాళ్ళు చేస్తారండి సమర్థులు. హ్మ్. సొంత బాబాయినే ఓకే. అవసరానికి చంపిన వాళ్ళు. హ్మ్. జేడీ లక్ష్మీనారాయణ గారి మీద పగ ఇప్పటిది కాదు. దాదాపు 2010 నుంచి నడుస్తుంది. 10, 11 నుంచి ఆయన మీద హ్మ్. లక్ష్మీనారాయణ గారు సిబిఐలో ఉండగా డైరెక్టర్గా ఉన్న సందర్భంలో ఆయనకి కొన్ని కేసులు వచ్చాయి. అవి ఏంటి అంటే ఐటీ అధికారుల్ని హ్మ్. గాలి జనార్దన్ రెడ్డి చంపించాడు అనేది అభియోగం. దానికి సంబంధించి ఆయన ఆ కేసు సిబిఐకి వచ్చింది. వస్తే ఆయన దాన్ని ఛేదించడానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు సహజంగా ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఏదైతే రెక్కి అని చెప్పారో వాళ్ళు ఏం చేస్తారు, ఒక కేసుని ఏం ప్రూవ్ చెయ్యాలి అంటే, ఛేదించాలి, కేసులో ఉన్న విషయాన్ని రాబట్టాలి అంటే, ఎవరు దోషులు, ఎందుకు చేశారు, ఏంటి అని తెలియాలి అంటే వాళ్ళకి సంబంధించిన ఆర్థిక మూలాలు, సామాజిక మూలాలు, రాజకీయ మూలాలు, ఇవన్నీ కూడా బ్యూరోక్రసీ తోటి వాళ్ళు ఎట్లా చేతిలో పెట్టుకున్నారు, ఇలా అన్ని రకాలుగాను స్టడీ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ ఫైలింగ్ చేసుకుంటారు. మొత్తం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నుంచున్నా కూర్చున్నా ఏం చేసినా పలానా హోటల్కి వెళ్ళినా వచ్చినా వాళ్ళు ఒక నిఘా పెడతారు. ఇప్పుడు చంపటానికి రెక్కి అని ఎలా అంటామో వాళ్ళు నిఘా పెడతారు. ఆ నిఘాలో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి గురించి చాలా చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు ఆ విషయాలు ఏంటి అంటే, గాలి జనార్దన్ రెడ్డి ఒక కానిస్టేబుల్ కొడుకు, చదువు సరిగా రాలేదు, ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి అని ఓబులాపురం గనులు కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగిగా చేరాడు. చేరితే ఇంకొక ఉద్యోగి కూతుర్ని ప్రేమ పేరుతోటి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను ఎక్కడికో, మామూలుగా అయితే తికానా లేనోడని పిల్లనివ్వరేమోనని చెప్పి పిల్లని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందో తెలియదు, గని కాంట్రాక్టర్ చనిపోయాడు. సీన్ కట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ ప్లేస్లోకి గాలి జనార్దన్ రెడ్డి వచ్చాడు. అతన్ని చంపాడా, ఏం చేసి మామ సాయంతో అతన్ని చంపాడా ఏంటి అనేది ప్రూవ్ కాల ఇంతవరకు. కాకపోతే ఆ గనిని ఇతను చేజిక్కించుకునే విషయంలో అతని మీద అనుమానాలు వచ్చాయి. అది అయిపోయిన తర్వాత ఇంకా అసలు అతను ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బీజేపీకి చాలా దగ్గరగా ఉండేవాడు. సుష్మా స్వరాజ్ తోటి ఇంకా బాగా సంబంధాలు ఉండేవి. కర్ణాటకలో ఒక రకంగా బీజేపీ బలపడటానికి యడ్యూరప్ప నేతృత్వంలో గాలి జనార్దన్ రెడ్డి వెనకమాల అండాదండాగా ఉన్నాడు. అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చింది. అతనికి కూడా ఏంటి అంటే బళ్ళారిలో శ్రీరాములు అని ఒక అతను, ఇట్లా ఇతను అనుయాయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ బీజేపీ పార్టీలో చేరి బీజేపీ గవర్నమెంట్ అక్కడ కర్ణాటకలో రావడానికి వీళ్ళే కారణం అనమాట. అయితే ఈ ఓబులాపురం గనులు మనకి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బోర్డర్లో ఉన్నాయి. ఎప్పుడైతే 2004లో రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు, సీఎం అయినప్పుడు అదే టైంలో అతను ఐరన్ ఓర్ తీసి గనుల్లో నుంచి చైనాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. అతను గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నది కొంత భాగం, పర్మిషన్ తీసుకోని దాన్ని కూడా ఐరన్ ఓరు తీసి ఐరన్ ఓరు అతను అమ్ముకోవటం అవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఒక రకంగా ఆ గని లోపలికి దిగటానికి చేసిన గొయ్యలు ఉంటాయి కదా, అవి చూస్తే పైనుంచి చూస్తే కిందకి కళ్ళు తిరిగి పడిపోయేటంత, అంటే ఒక రకంగా అసలు నిజంగా భూమాతని ఎంత ఇబ్బంది పెడుతున్నారా వీళ్ళు అనిపించేటట్లుగా. పైగా బళ్ళారిలో ఏ ఏరియా చూసినా సరే ఆ లారీల మోత,
అసలు ఆ స్పీడ్గా వెళ్ళే లారీలు, ఆ లారీల కింద పడి ఎంతమంది చనిపోయారో, అడ్డొచ్చిన వాళ్ళు కూడా లారీలతోటి తొక్కిచ్చి అతను ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు బళ్ళారిలో, గాలి జనార్దన్ రెడ్డి. అలాగే విపరీతంగా డబ్బులు కూడా సంపాదించాడు. సరే, ఈలోపు ఈ ఐటీ అధికారుల కేసులు వచ్చాయి. దీనికంటే ముందు మధ్యలో జరిగింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి సహాయం చేశాడు గాలి జనార్దన్ రెడ్డి. ఎందుకు చేశాడు అంటే, ఓబులాపురం గనులు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. అక్కడ సర్వే సరిగా జరపుకోకుండా అతనికి పర్మిషన్ ఇచ్చేశారు. పర్మిషన్ పేపర్ మీద ఇవ్వలే, ఓరల్ పర్మిషన్. అతను ఏం చేసినా పట్టించుకోకపోవటం, ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోకపోవటం చేసేసరికి మరి అతనికి అపరిమితమైన డబ్బులు వచ్చాయి దాంట్లో. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఖాళీగా ఉన్నాడు అప్పుడు, ఇతను కూడా నీలాగా వ్యాపారవేత్తం చేయమంటే గాలి జనార్దన్ రెడ్డి తీసుకెళ్ళి నాకు దేవుడిచ్చిన తమ్ముడు, దేవుడిచ్చిన బాబాయ్, తండ్రి అనుకుంటా వాళ్ళకి బెంగళూరులో అతన్ని స్థిరపడేటట్లు చేశాడు. అదే సందర్భంలో వాళ్ళ కుటుంబంలో విజయసాయిరెడ్డి ప్రవేశించి, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటి సూట్ కేసులు కంపెనీలు పెట్టించటాలు, దానికి గాలి జనార్దన్ రెడ్డి సహాయం తీసుకోవటాలు, ఇదంతా ఒక ముఠాలాగా తయారయ్యి వాళ్ళు ఎన్ని ఆర్థిక నేరాలు చేయాలో అన్ని ఆర్థిక నేరాలు చేశారు. దీని మీద వచ్చింది జేడి లక్ష్మీనారాయణ. జేడి లక్ష్మీనారాయణ వచ్చి అరెస్ట్ చేసి అతని ఇంటికి వెళ్ళి అసలు అతని కోట దాటి లోపలికి వెళ్ళటానికి కూడా భయం వేసేంత పరిస్థితిలో ఒక రకంగా ఎట్లా చేశారు అంటే, అతను అంగరక్షకులను పెట్టుకున్నాడు. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి. సిబిఐ ఆఫీస్లో ఆఫీసర్స్ అతను అంగరక్షకులు. అంటే వీళ్ళు ఆ కోటలోకి ప్రవేశించారు. ప్రవేశించి మామూలుగా అయితే వేరే ఏ ఆఫీసర్కి వాళ్ళు తలుపులు తెరవరు, కానీ జేడి లక్ష్మీనారాయణకి తలుపులు తీశారు వాళ్ళు అర్ధరాత్రి. తలుపులు తీస్తే ఏంట్రా తలుపులు తీసామనేసరికి అతని అంగరక్షకులే అతనికి గన్ పెట్టారు. గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఇక ఆ సందర్భంగా ఇక ఆ రోజు నుంచి కేసులు మొదలైనవి. అవి అందులోంచి తీగ లాగితే అప్పటికే తెలుసు ఎవరికి, జేడి లక్ష్మీనారాయణ గారికి తెలుసు ఈ కేసులో జగన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తే అని తెలుసు. అన్ని సిద్ధం చేసుకుని జగన్ను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో ఇతను అసలు జేడి లక్ష్మీనారాయణ కానీ సిబిఐలో ఇంకొక ప్రతిభావంతమైన లీడర్ కానీ లేకపోయి ఉన్నట్లయితే కనుక అసలు వీళ్ళ చీకటి సామ్రాజ్యం బయటికే వచ్చేది కాదు. అతను జైలుకి వెళ్ళేవాడు కాదు, ఇతను జైలుకి వెళ్ళేవాడు కాదు, మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. సరే, ఇక అతని ప్రతిభ వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదన్నా కానీ వెళ్ళి పక్కడ్బందీ కేసులు పెట్టి ఈడీ ద్వారా ఆస్తులు జప్తు చేసి అవన్నీ సూట్ కేసు కంపెనీలను నిరూపించి ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డితో కలిసి క్విడ్ ప్రోకో చేశారో, నీకిది నాకిది లాగా చేశారో, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాడు జేడి లక్ష్మీనారాయణ. తెలుసు కదా మనకు, పారిశ్రామికవేత్తలు అరెస్ట్ అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రకరకాల వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ అలా అవ్వటానికి పకడ్బందీగా జేడి లక్ష్మీనారాయణ చేసిన పథక రచన కావచ్చు, అతని నిబద్ధత కావచ్చు, అతని నిజాయితీ కావచ్చు, ఏది ఏమైనా సరే అతని ధైర్యం కావచ్చు, అతని డ్యూటీకి అతను సలాం కొట్టిన విధానం కావచ్చు, ఏది ఏమైనా సరే వీళ్ళైతే జైల్లో ఊసలు లెక్క పెట్టారు. ఎన్నో ఆస్తులు ఈడీ స్వాధీనం చేసుకుంది. వాటి నుంచి కొంచెం బయటికి తీసుకొచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని సిబిఐ నుంచి చాలా హఠాత్తుగా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసి ఇంకో డిపార్ట్మెంట్కి పంపిస్తే ఆయన కొన్నాళ్ళు అక్కడ చేసి తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి ఏదో స్కూల్ పెట్టాలని, వ్యవసాయం చేయాలని, రాజకీయాల్లోకి రావాలని ఇలా రకరకాలుగా ఆలోచించి మధ్యలో కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా చేరిపోయినసారి పోటీ చేశారు. ఇప్పుడు ఇక ఈ పార్టీలు కాదు, నేను నా సొంత పార్టీ పెట్టుకుంటానని జయభారత్ పార్టీ అని పెట్టి ఆ పార్టీలో ఆయన
అవును. పోటీ చేయబోతున్నాడు. పోటీ చేయబోతుంటే ఇప్పుడు ఆయన్ని మరి ఈయన కూడా ఓట్లు చీలుస్తాడు. ఓట్లు చీలిస్తే మనం మరింత బలహీన పడిపోతాము అని జగన్మోహన్ రెడ్డికి బాధ వేసిందో, భయం వేసిందో. అందుకని చెప్పి ఏం చేశారు అంటే ఏదో అతని మీద కుట్రలు చేయాలి అనే ఉద్దేశంలోకి వీళ్ళు వెళ్ళి ఉంటారు. వెళ్ళరు అనుకోవటానికి లేదు. ఎందుకంటే వీళ్ళ గతమే వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేలాగా లేదు. వీళ్ళ గతమే వీళ్ళని నిందించేలాగానే ఉంది తప్పితే వీళ్ళ గతమేమి అంత ఘనమైంది కాదు, అంత గొప్పది కూడా కాదు. అయితే వీళ్ళు ఆల్రెడీనే వీళ్ళు నేరమయమైపోయిన చేతులు వీళ్ళయి, నేరమయమైపోయిన మనస్తత్వం వీళ్ళది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపోయారు. లక్ష్మీనారాయణ చంపడానికి వీళ్ళు రెక్కి నిర్వహించారంట అని అంటే ఎవరేమో ఆశ్చర్యపోరు. మరి ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఉద్యోగం చేసినప్పుడు సిబిఐ అంటే మామూలు విషయం కాదు. మరి వాళ్ళు ఎంతమంది నేరస్తులను చూసుంటారు, వీళ్ళిద్దరు ఎంత అసలు మరి తన చుట్టూ ఏం జరుగుతుంది అని అంత తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు ఆయన. అందుకే ఆయనకు అనుమానం వచ్చింది. అందుకే వెంటనే కంప్లైంట్ చేశారు సిపికి. ఏవైనా మన ప్రజాస్వామ్యంలో ఎవరి విధిని వాళ్ళు నిర్వర్తించినందుకు గాను చంపేస్తాం, పొడి చేస్తాం, లేపేస్తాం అనే మాటలు రావడం మట్టు కరెక్ట్ కాదు. అందుకని ఏది ఏమైనా చట్టం ఆయనకి సరైన రక్షణ ఇవ్వాలి అని చెప్పి, అలాగే అలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ఆదర్శవంతంగా చాలా ఆయన ఒక ఎగ్జాంపుల్ ఒక రకంగా. ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీచ్లు ఇస్తూ ఉంటారు. చాలా బాగా అందరితోనూ మంచిగా కలిసిపోయి బాగుంటారు. అలాంటి ఆయనకి ఏదైనా జరిగింది అంటే ఇంకా మన ప్రజాస్వామ్యాన్ని మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పుకోలేము. అది సిగ్గుచేటు ఒక రకంగా. అందుకని సిపి గారు కూడా తక్షణం స్పందించి ఆయన ఏ అయితే అనుమానాలు వెలిబుచ్చారో వాటిని నివృత్తి చేసి అవసరమైతే ఆయనకి రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మనం ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.